2025లో చాలా ఐపీఓలు రాబోతున్నాయి. ఏ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి రాబోతుంది, అలాగే ఈ ఐపీఓ మనకు రావాలంటే ఏం చేయాలి, ఈ ఐపీఓ గురించి ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. అదేవిధంగా కింద టెలిగ్రామ్ గ్రూపు, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. వెళ్ళి అందులో కూడా తప్పకుండా జాయిన్ అయిపోండి. ఫస్ట్ ఐపీఓ అంటే, ఈ ఐపీఓ అంటే ఇంగ్లీష్లో కొన్ని మీనింగ్స్ ఉంటాయి, అవన్నీ వద్దు, కానీ మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్తాను, వినండి. ఒక కంపెనీ ఉందనుకుందాము, ఆ కంపెనీ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ కంపెనీకి డబ్బులు చాలా కావాల్సి వస్తుంది. దానికోసము ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. జనాలు అందరూ కూడా ఆ కంపెనీలో స్టాక్స్ కొంటారు. ఆ మనీతోనే ఆ కంపెనీ అయితే డెవలప్ చేసుకుంటుంది. అంటే డబ్బుల కోసం మాత్రమే స్టాక్ మార్కెట్లోకి అయితే కంపెనీలు అయితే రావడం జరుగుతుంది. అయితే ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ అయితే ఐపీఓ అలాట్మెంట్ అయితే అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వద్దాం అనుకుంది, ఐపీఓ అనౌన్స్మెంట్ చేసింది డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 15 దాకా ఐపీఓ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈ డేట్స్ మధ్యలోనే మనమైతే ఐపీఓ తీసుకోవాలి. ఇక డిసెంబర్ 20న ఆ కంపెనీ అయితే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ ఐపీఓ వల్ల వచ్చే లాభాలు ఏంటో చూద్దాము. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఒక్క స్టాకు ఐపీఓ 200 పెట్టింది. ఇప్పుడు మనము ఐపీఓ ఒక్క స్టాకు 200కు తీసుకున్నాము. మన లక్కుండి ఐపీఓ కనుక మనకు వచ్చిందనుకో, ఇక ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక ఒక్క స్టాకు వచ్చేసి 500 అవుతుంది. ఇప్పుడు నువ్వు ఐపీఓ తీసుకుంటే 200కే రావడం జరిగింది. అదే ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక ఒక్క స్టాకు ఎంత అయింది, 500 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎంత లాభం వచ్చినట్టు, 300 రూపాయలు అయితే లాభం వచ్చినట్టే. అదే మీరు 10 స్టాకులు పెట్టి ఐపీఓ తీసుకుంటే 10 × 200 ఎంత, 2000 అవ్వడం జరుగుతుంది. అదే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక ఎంత అవుతుంది, 500 అవ్వడం జరిగింది. ఇప్పుడు నీకు 300 లాభం వచ్చినట్టే. అంటే 300 × 10 నీకు 3000 దాకా లాభం వచ్చినట్టే. నీ 2000తో కలిపి మొత్తము 5000 అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు 2000 పెడితే మీకు ఎంత రిటర్న్స్ వచ్చాయి, 3000 దాకా రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఐపీఓ వల్ల మనకైతే లాభాలు అయితే రావడం జరుగుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. రీసెంట్గానే మమతా మిషనరీ స్టాక్ మార్కెట్లోకి అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ఇది ఐపీఓలో ఒక్క స్టాకు రేటు వచ్చేసి 243 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అదే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక ఒక్క స్టాకు వచ్చేసి 600 అవ్వడం జరిగింది. ఇక్కడ ఐపీఓ దొరికిన వారికి ఎంత లాభం వచ్చినట్టు, 357 రూపాయలు లాభం వచ్చినట్టు. అదే మీరు 1 లక్ష పెట్టి ఐపీఓ తీసుకున్నారనుకోండి, మన లక్కుండి ఐపీఓ తగిలితే ఎంత వచ్చు, 3 లక్షల దాకా లాభం వచ్చు. ఈ మమతా మిషనరీలో కూడా అదే జరిగింది. ఈ కంపెనీ 1 లక్ష పెట్టి ఐపీఓ తీసుకున్న వారికి 3,50,000 రూపాయల దాకా లాభం అయితే రావడం జరిగింది. జస్ట్ వాళ్ళు చేసింది ఏముంది, 1 లక్ష పెట్టి ఐపీఓ తీసుకున్నారు, వారికి లక్కుండి ఐపీఓ తగిలింది, ఇప్పుడు వారికి 3,50,000 లాభం అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఐపీఓ ద్వారా మనకైతే లాభాలు అయితే రావడం జరుగుతుంది. అలాగే ప్రతి కంపెనీ కూడా ఐపీఓ అనేది 14,000తో ఇన్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఐపీఓ కూడా తప్పకుండా 14,000తో స్టార్ట్ అవుతుంది. అంటే మనము ఒక ఐపీఓ 2,000కు 10,000కు తీసుకుంటామంటే కుదరదు. ఆ కంపెనీనే ఐపీఓ డిసైడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి కంపెనీ కూడా పక్కా 14,000 నుండి ఐపీఓ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే మనము 14,000 పెట్టి ఐపీఓ తీసుకుంటాం అనుకో, మన బ్యాడ్ లక్ ఉండి మనకైతే ఐపీఓ రాలేదనుకో, మరి మనం పెట్టిన ఆ అమౌంట్ ఏమవుతుందంటే, ఆ ఐపీఓ కనుక రిజెక్ట్ చేసిన 2 days లోపే మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్లో తప్పకుండా పడడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే ఏమీ లేదు. 100% రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. మనం ఐపీఓ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా బ్యాంకు నుండి కట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఐపీఓ రిజెక్ట్ అయిందనుకోండి, డైరెక్ట్గా మన బ్యాంకు అకౌంట్లోనే పడడం జరుగుతుంది. ఈ రిటర్న్స్ విషయంలో ఏమీ భయపడాల్సిన పనే లేదు. మొదట్లో నేను కూడా భయపడ్డా. ఫస్ట్ ఐపీఓ అప్లై చేశారు, రిజెక్ట్ అయింది. 2 days లోపే మన బ్యాంక్ అకౌంట్లో అయితే పడడం జరిగింది. సెకండ్ టైం కూడా అప్లై చేశారు, సెకండ్ టైం కూడా 2 days లోపే నా బ్యాంక్ అకౌంట్లో అయితే పడడం జరిగింది. కాబట్టి ఈ రిటర్న్స్ విషయంలో ఏమీ భయపడాల్సిన పనే లేదు. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు మనము ఐపీఓ తీసుకున్నాము, మనము తీసుకున్న తర్వాతకి ఆ ఐపీఓ కనుక రాలేదు, మరి మనం పెట్టిన అమౌంట్కి ఏమైనా ట్యాక్స్ కట్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు.
ఒక్క రూపాయి కూడా కట్టు కాదు. ఒకవేళ 1,00,000 పెట్టి అదే 1,00,000 రిటర్న్ అయితే పడడం జరుగుతుంది. ఇక్కడ ఐపీఓ రాకుంటే ఎలాంటి ట్యాక్స్ కట్టు కాదు. ఒకవేళ మీరు 2 లక్షలు 3 లక్షలు ఈ విధంగా పెట్టి ఐపీఓ తీసుకున్నారనుకోండి, మీకు 5 లక్షలు 10 లక్షలు ఈ విధంగా రిటర్న్స్ వస్తే వాటి మీద మాత్రమే ట్యాక్స్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 లక్షలు పెట్టారు, మీకు ఐపీఓ రాలేదు, రిజెక్ట్ అయింది, అప్పుడు ఎలాంటి ట్యాక్స్ కట్ట కాదు, డైరెక్ట్గా 2 లక్షలని బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఐపీఓ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఐపీఓ అప్లై చేయండి. లక్ ఉంటే ఐపీఓ వస్తే సుడి తిరిగినట్టే, ఐపీఓ రాకుంటే మన డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుంది. అయితే అన్ని కంపెనీల ఐపీఓలు లాభాలు ఇస్తాయా అంటే అన్ని ఇవ్వవు. ఐపీఓ తీసుకునే ముందు ఆ కంపెనీ బాగుందా లేదా చూడాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఏసీఎంఈ సోలార్ రీసెంట్ గానే ఐపీఓ నుండి మార్కెట్లోకి అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ఈ కంపెనీ ఐపీఓ వచ్చేసి ఒక్క స్టాక్ వచ్చేసి 289తో స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ స్టాక్ మార్కెట్లోకి వచ్చాక 251 రూపాయలతో స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఈ కంపెనీలో ఐపీఓ తీసుకున్న వారికి 38 రూపాయలు బొక్క పడినట్టే. సో ఈ కంపెనీలో అంటే ఇలాంటి కంపెనీలో ఐపీఓ తీసుకునే ముందు ఆ కంపెనీ గురించి అయితే తప్పకుండా తెలుసుకోవాలి. ఆ కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాతకి మాత్రమే ఐపీఓ అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే యూట్యూబ్లోనే చూడండి, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉంటారుగా, వాళ్ళైతే ఆ కంపెనీ బాగుందా లేదా, ఆ కంపెనీలో ఐపీఓ తీసుకోవాలా వద్దా అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఐపీఓ తీసుకునే ముందు ఆ కంపెనీ బాగుందా లేదా అనేది తప్పకుండా మీరైతే యూట్యూబ్లో చూసి బాగుంది అని చెప్తే తప్పకుండా అప్పుడు మాత్రమే ఆ కంపెనీలో ఐపీఓ తీసుకోండి. అన్ని కంపెనీలో ఐపీఓ తీసుకుంటే ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే ఈ కంపెనీ ఇవ్వదాక చెప్పగా ఆ విధంగా మీకైతే లాస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి చూసుకొని అన్ని కంపెనీలో కాకుండా ఏ కంపెనీ మంచిదో చూసుకొని అలాంటి కంపెనీలో మాత్రమే ఐపీఓ తీసుకోండి. మీ లక్ ఉంటే మీకు లాభాలు అయితే 100% రావడం జరుగుతుంది. మరి ఐపీఓ సెలెక్ట్ కావాలంటే ఏం చేయాలంటే చేసేది ఏమీ లేదు. ప్రతి ఒక్క ఐపీఓ అప్లై చేసుకుంటూ వెళ్ళండి. మీకు అదృష్టం ఉంటే వస్తుంది ఐపీఓ, లేకపోతే లేదు, అంతే. ఇక 2025లో రాబోతున్న కంపెనీలు ఐపీఓ డేట్స్ ఏంటి అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఓయో. ఇది తెలియని వారు అంటూ ఎవ్వరూ లేదు, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇక ఈ కంపెనీ కూడా స్టాక్ మార్కెట్లోకి అయితే త్వరలో రాబోతుంది. ఈ కంపెనీ అయితే 8,430 కోట్ల లక్ష్యంతో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఐపీఓ స్టార్ట్ అవుతుందంటే 2025 మార్చిలో రాబోతుంది. మార్చి ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో ఈ కంపెనీ ఐపీఓ అయితే రావడం జరుగుతుంది. ఈ ఓయో గురించి చెప్పాల్సిన పని లేదు. ఇందులో మాత్రం తప్పకుండా ఐపీఓ తీసుకోండి. మీకు లక్ ఉంటే మాత్రం ఇందులో మీకు లక్షల్లో లాభాలు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బోటు ఐపీఓ. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మనం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడతంగా అవే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా హోమ్ థియేటరు స్పీకర్ బాక్సులు ఉంటాయిగా, వీటికి సంబంధించిన వాటిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇక ఈ కంపెనీ అయితే 2,000 కోట్ల లక్ష్యంతో రాబోతుంది. ఈ కంపెనీ 2025 జనవరి 27న ఐపీఓ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీ కూడా బాగానే ఉంటుంది. ఇందులో కూడా మీరు ఐపీఓ తీసుకోవడానికి ట్రై చేసేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బజాజ్ ఎనర్జీ. ఈ కంపెనీ అయితే ఇంకా డేట్ అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కాకపోతే ఈ కంపెనీ తప్పకుండా మార్చిలో ఐపీఓ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఫాబుల్ ఇండియా. ఈ కంపెనీ అయితే 4,000 కోట్లతో రాబోతుంది. కాకపోతే డేట్ అయితే ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఇక్కడ లిస్ట్ పెడుతున్నాను. ఈ కంపెనీలు అన్ని కూడా 2025లో ఐపీఓలు అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ కంపెనీలు అన్ని కూడా స్టాక్ మార్కెట్లోకి 2025లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరొక స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.